खुदा परमेश्वर का धन्यवाद हो దేవునామానికి స్తోత్రం కలుగును గాక మరి ఇంతవరకు మన తోడై ఉన్న దేవుడు ఇంకా వాక్యంలో కూడా మన తోడై ఉండి నడిపించాలని ప్రార్థన పూర్వకంగా కూర్చుందాం మరి దైవజనులు మన మధ్యలోకి దైవ వాక్యము తీసుకొస్తున్నప్పుడు మన హృదయాల్ని సిద్ధపరచుకుందాం పవిత్రపరచుకుందాం దేవుని వాక్యము మన హృదయాలు బదలుగొట్టి మన హృదయాల్లో ఆ వాక్యము నాటబడాలని ప్రార్థన పూర్వకంగా వేచి ఉందాం प्रार्थना में इंतजार करते हुए जैसे परमेश्वर के अभिषिक्त दास हमारे बीच में आते हैं हमारे हृदयों को हमारे मन को तैयार रखें परमेश्वर की उपस्थिति में ताकि हमारा हृदय में परमेश्वर का वचन जाकर हमारे हृदयों को तोड़कर परमेश्वर का वचन हमारे हृदय में बोने पाए सिर्फ कान तक नहीं लेकिन मन के अंदर तक परमेश्वर का वचन हमारे जीवन में एक फलवंत लाने वाली बीज बनकर हमारे जीवन में बोने के लिए तैयार रखिए परमेश्वर हम सबको आशीष दे अभी परमेश्वर के दास को मैं निवेदन करूंगा हमारे बीच में आएंगे దైవజనుల్ని మన మధ్యలోకి రావాలని కోరుకుంటున్నాను దేవుని వాక్యము మన మధ్యలోకి ఎలాగైతే వస్తుందో మనం సిద్ధంగా ఉండి దేవుని వాక్యం కొరకు సిద్ధంగా ఉందాం హల్లెలూయా 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 దేవుని నామానికి మహిమ కలుగును గాక ప్రభు की महिमा हो ప్రియులారా ప్రభు నామములో మీ అందరికీ దేవుని నామములో వందనాలు తెలియపరుస్తున్నాను प्रियो आप सबको प्रभु यीशु मसीह के नाम से अभिनंदन जताता हूं దేవుడు గతించిన దినాల నుండి परमेश्वर बीते हुए दिनों में से ఎంతవరకు సజీవంగా కాపాడినందుకు దేవునికి మహిమ ఘనత ప్రభావములు చెల్లును గాక अभी तक हमें जीवित रखने वाला उस खुदा परमेश्वर को आदर सम्मान जलाल उनका ही होने पाए युगान युग होने पाए परमेश्वर का महिमा हो आमीन హల్లెలూయా हालेलुया హల్లెలూయా हालेलुया ప్రియ దేవుని బిడ్డలారా प्रिय परमेश्वर के संतान దేవుని వాక్యాన్ని కొన్ని నిమిషాలు ధ్యానం చేద్దాం परमेश्वर का वचन को थोड़ी देर हम मनन करेंगे దేవుని వాక్యం విలువైనది परमेश्वर का वचन बहुमूल्य है దేవుని వాక్యం మనల్ని జీవింపచేయునది परमेश्वर का वचन हमें जीवित करता है దేవుని వాక్యం దేవుని రాజ్యం కొరకు సిద్ధపరచు परमेश्वर का वचन हमें परमेश्वर के राज्य के लिए तैयार करता है కనుక దేవుని వాక్యాన్ని ధ్యానం इसलिए परमेश्वर का वचन में ध्यान करेंगे పరిశుద్ధ గ్రంథము నుండి पवित्र वचन में से లూకా సువార్త लूका रचित सुसमाचार 22వ అధ్యాయం उसका 22वां अध्याय 3వ వచనాన్ని చదువుకుందాం तीसरा वचन पढ़ेंगे లూకా సువార్త 22 అధ్యాయము लूका रचित सुसमाचार 22वां अध्याय 3వ వచనం तीसरा वचन पढ़ेंगे और शैतान తెలుగులో చదవండి 22:3 లూకా సువార్త అంతటా 12 మంది శిష్యుల సంఖ్యలో చేరిన ఇస్కరియోతు అనబడిన యోధాలో సాతాను ప్రవేశించెను గనుక వాడు వెళ్ళి ఆయనను వారికి ఎలాగో అప్పగింపవచ్చునో దానిని గూర్చి ప్రధాన యాజకులతోనూ అధిపతులతోనూ మాట్లాడెను అందుకు వారు సంతోషించి వానికి ద్రవ్యమిచ్చి సమ్మతించిరి लूका रचित सुसमाचार 22वां अध्याय उसका तीसरा वचन और शैतान यहूदा में समाया जो इस्करियोती कहलाता और 12 चेलों में गिना जाता था ఈ వచనంలో అక్కడ ఇస్కరియోతు యోధా గురించి చదువుతున్నాం इस वचन में हम इस्करियोती योदा के बारे में पढ़ते हैं ఇస్కరియోతు యూదా ఎవరు इस्करियोती यूदा कौन था యేసు ప్రభు యొక్క శిష్యులలో ఒకడు यीशु मसीह के चेलों में से एक था అనగా 12 మంది శిష్యుల్లో చివరి వాడు इसका मतलब क्या है 12 चेलों में से जो आखिरी में आता है या आखिरी चेला है ఇస్కరియోతు యూదా కెరూతు గ్రామస్థుడు और इस्करियोती योदा जो था वो केरुत करके नगर से आता है తన తండ్రి పేరు సీమోన్ और उनका पिता का नाम था सीमोन ఇతడు పదవుల పైన ఆశ కలిగిన వాడు और ये जो है वो पथों पर या पोजीशन पर आशा करने वाला या इच्छुक वाला इंसान ధనాపేక్ష కలిగిన వాడు और इतना ही नहीं धन प्रेमी था ये ఎప్పుడు సంపాదించాలి అని ఆశ కలిగిన వాడు हमेशा यह आशा रखता था कि मुझे कमाना है దేవుని వాక్యంలో చూసినప్పుడు परमेश्वर के वचन में हम जब दृष्टि देते हैं ఇస్కరియోతు యూదా యేసు ప్రభు శిష్యుడిగా ఉన్నా इस्करियोती कहलाने वाला यूदा यीशु मसीह के चेलों में से रहकर भी ఎన్నాళ్ళు ఉన్నాడు कितने साल रहा 3.5 సంవత్సరాలు శిష్యుడిగా ఉన్నాడు 3 साल तक चेला बनकर रहा అయినా సరే అతనిలో మార్పు రాలేదు फिर भी उनके जीवन में
परिवर्तन नहीं आया, అతనిలో మారు మనసు రాలేదు, उनके जीवन में पश्चातापी हृदय नहीं आया, అతని హృదయాన్ని యేసు ప్రభుకి ఇవ్వలేదు, उनका हृदय को यीशु मसीह को नहीं दिया, అతడు దేవుని కొరకు జీవించలేదు, वो परमेश्वर यीशु मसीह के लिए नहीं जिया, అతని మాటల్లో గాని उनके बातों में, అతని కార్యాల్లో उनके గాని कार्यों में దేవునికి మహిమకరంగా లేవు. परमेश्वर की महिमा के लिए नहीं जी पाए। యేసు ప్రభు శిష్యుడని పేరే గాని यीशु मसीह का चेला का नाम ही तो है, అతనిలో భక్తి గాని భయము लेकिन గాని లేదు. उनके अंदर भक्ति या भय बिल्कुल नहीं था। ప్రియ సహోదరుడా సహోదరి, प्रिय लोग, परमेश्वर की ఈ संतान, రోజున దేవుని బిడ్డగా ఉంటున్న నీవు परमेश्वर का संतान बन के जीने वाला व्यक्ति దేవుని యొక్క आज భయభక్తులు కలిగి ఉన్నావా? परमेश्वर का भय भक्ति करके है आप। ఇస్కరియోతు యూదాలాగా ఆలోచనలు కలిగి ఉన్నావా? इस्करियोती कहलाने वाला यूदा के जैसे तो नहीं है आप। ఒకసారి ఆలోచన एक बार చేసుకోవాలి. सोच कर देखिए अपने आप के बारे में, क्योंकि ఇస్కరియోతు యూదా దేవునికి ఇష్టలుగా లేడు. इस्करियोती यूदा जो था वो परमेश्वर का इच्छुक नहीं बन కేవలం पाया, లోకానుసారమైన వ్యక్తి, सिर्फ सांसारिक जीवन में जीने वाला व्यक्ति था, సంపాదించాలని ఆశ, सिर्फ कमाने वाली आशा, ఈ లోకంలో పెద్ద పేరు తెచ్చుకోవాలని इस ఆశ, संसार में बड़ा नाम को कमाना है करने దేవుని का కొరకు आशा, జీవించాలని ఆశ లేదు. परमेश्वर के लिए जीना है करके आशा नहीं था। అటువంటి వారు ఎన్నాళ్ళు దేవునితో ఉన్నా ఏం లాభం ఉంటుంది? ऐसे स्वभाव रहने वाले व्यक्ति या रहने वाला व्यक्ति परमेश्वर के साथ कितने साल भी रहे, क्या फायदा है? తన లాభాన్ని, తన యొక్క గ్రామాన్ని విడిచిపెట్టాడు, खुद का ग्राम या नगर को తన छोड़ा, తల్లిదండ్రులు విడిచిపెట్టాడు, अपने माता पिता को छोड़ा, యేసు ప్రభుతో ఉన్నాడు. यीशु मसीह के साथ रहा, ఏంటి లాభం? क्या लाभ हुआ? ఎటువంటి ప్రయోజనం లేదు. कोई फायदा नहीं हुआ। పేతురు గారిని చూడండి, पतरस को देखिए, యోహాను చూడండి, యోహन्ना को देखिए, యాకోబుని చూడండి, याकूब को देखिए, ఇంకా ఉన్న భక్తులందరినీ చూడండి, जो बाकी भक्तों हैं, चेले लोग हैं, उनको देखिए, మత్తీని చూడండి, मत्ती को देखिए, వీళ్ళందరూ ఏం చేశారు? ये सब क्या किए? వారు కూడా గ్రామాలు విడిచిపెట్టారు, वो भी अपने ग्राम को, नगर को छोड़े, వ్యాపారాలు अपने విడిచిపెట్టారు, व्यापार को छोड़े, కానీ దేవుని కొరకు జీవించారు. लेकिन परमेश्वर के लिए जिए। 12 మందిలో తప్పిపోయిన వాడు సాతాను చేత నడిపింపబడిన వారు ఎవరంటే ఇస్కరియోతు యూదా. 12 में से अगर कोई शैतान के द्वारा चलाया वाला या जो अपने परमेश्वर का चाल चलन में ना चलते हुए फिरने वाला एक ही था, वो है इस्करियोती అందుకే यूदा। ఇక్కడ రాయబడింది, इसलिए यहाँ पे लिखा है, ఇస్కరియోతు అనబడిన యోధాలో సాతాను ప్రవేశించెను. और शैतान यूदा में समाया जो इस्करियोती कहलाता था। ఎవరిలో ఉందంట సాతాను? इसके अंदर था शैतान, యూదాలో ఉందంట. यूदा के अंदर था। ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, ये परमेश्वर की संतान ध्यान दीजिए, పేరుకు మాత్రం యేసు ప్రభు శిష్యుడే, नाम के लिए सिर्फ परमेश्वर का चेला, పేరుకు మాత్రం యేసు ప్రభుని అంగీకరించాడు, नाम के लिए सिर्फ यीशु मसीह को अंगीकार किया, పేరుకు మాత్రమే యేసు ప్రభుతో నడుస్తున్నాడు, नाम के लिए सिर्फ यीशु मसीह के साथ चलता, పేరుకు మాత్రమే భక్తుడు, सिर्फ नाम के लिए भक्त था। కానీ అతను ఏముంది? लेकिन उसके अंदर क्या था? సాతాను ఉంది, शैतान था, సాతాను ఆలోచనలు, शैतान की जो विचार, సాతాను కార్యాలు. शैतान का कार्य। ఈ రోజున ప్రియ దేవుని బిడ్డ, आज प्रिय परमेश्वर की संतान, నీవు నేను आप और मैं, ఒకవేళ దేవునితో ఉన్నామనుకోవచ్చును, हम सोच रहे होंगे कि परमेश्वर के साथ हैं, నేను 20 సంవత్సరాల నుంచి విశ్వాసిని, पिछले 20 साल से विश्वासी లేకపోతే हूँ, 30 సంవత్సరాలు భక్తురాలను, नहीं तो భక్తుడను, 3 साल तक भक्त हूँ मैं परमेश्वर का। అలాగే అనుకోవచ్చును. కానీ ऐसे स्मरण करके ऐसे सोच नहीं सकते నీలో आप। క్రీస్తు ఉన్నాడా సాతాను ఉన్నాడా क्या ఆలోచన आपके చేయాలి. अंदर यीशु है या शैतान है? अपने आप को परखना है। నేను అంటలేదు, వాక్యమే చెప్తుంది. मैं कह नहीं रहा हूँ, वचन कह रही है। ఆలోచన చేయాలా. एक बार सोच कर యేసు देखना है, ప్రభుతో ఉన్నా సరే అతనిలో సాతాను ఉంది. यीशु मसीह के साथ रहकर भी उसके अंदर शैतान थी। గుర్తించాలి ప్రియ దేవుని బిడ్డ. स्मरण करना है प्रिय परमेश्वर ఈ की రోజున संतान। నేను దేవుని బిడ్డనంటే సరిపోదు. आज ये कहना काफी नहीं है कि मैं परमेश्वर का संतान हूँ। ప్రతి సమయంలో మనం పరీక్ష చేసుకోవాలి. हर समय में अपने आप को परीक्षा में डालना ప్రతి है। సమయంలో దేవుని కొరకు జీవించాలని हर एक समय परमेश्वर के लिए जीना के लिए वो जो यत्न है हमारे जीवन में रहना है। ప్రతి సమయంలో నేను దేవుని బిడ్డను అనుకోవాలా. मैं हर समय परमेश्वर का संतान होकर के अपने आप को सोचना ప్రతి है। సమయంలో నేను దేవుని కొరకు జీవిస్తాను అని అనుకోవాలా. हर समय में परमेश्वर यीशु मसीह के लिए जीऊंगा करके अपने आप को समर्पण అటువంటి करना తపన है। నీలో ఉన్నప్పుడు క్రీస్తులో నీవులో నివాసం अगर చేస్తాడు. ऐसा यत्न हमारे जीवन में है तो हमारे अंदर यीशु मसीह जिएंगे। ఈ రోజున आज చాలా మంది बहुत सारे लोग భూమి మీద पृथ्वी पर కేవలం లోకం కొరకే వస్తున్నారు. केवल पृथ्वी या संसार के लिए आते हैं। చాలా మంది యేసు ప్రభుని ఎలా నమ్ముకున్నామని అడిగితే कई लोगों को यीशु मसीह को आप कैसे अंगीकार किए करके पूछे तो రోగం గురించి వచ్చాను నేను యేసు బోధన, बीमारी ठीक हुआ इसीलिए यीशु లేకపోతే मसीह నా के पास అప్పులు దూరం आया। అయిపోతానని నేను వచ్చాను, मेरे जो उधारी है वो सब
ठीक हो जाएगा या पूरा हो जाएगा क्या यीशु ఇలాంటి मसीह के చాలా पास आया। విషయాలు సాక్ష్యాలు మనం వింటాం. ऐसे बहुत सारी गवाही हम सुनते हैं। దేని బిడ్డలారా, ये परमेश्वर की संतान, మంచిది అలా రావడం తప్పు కాదు కానీ अच्छा है, वो गलत नहीं है ऐसे यीशु मसीह के पास హృదయంలో आना। క్రీస్తు ఉండాలి. लेकिन हमारे हृदय में यीशु मसीह रहना నీ है। బ్రతికంతా క్రీస్తు అయి ఉండాలి. आपकी जीवन भर यीशु मसीह रहना నీ है। ఆలోచనలన్నీ క్రీస్తు అయి ఉండాలి. आपका सोच विचार सारे चीजों में आप परमेश्वर నీ यीशु मसीह చూపంతా रहना है। క్రీస్తు చూపై आपकी ఉండాలి. नजर पूरा यीशु मसीह का नजर నీ होना మాట है। అంతా క్రీస్తు మాటలై आपकी ఉండాలి. जो मुंह से निकलने वाली हर एक वचन है वो यीशु मसीह का అప్పుడే वचन होना నువ్వు है। దేవుని బిడ్డగా ఉండగలుగుతావు. तब जाकर आप यीशु मसीह का संतान कहला पाएंगे। హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. हालेलुया। ఇస్కరియోతు యూదా इस्करियोती यूदा కేవలము నామకాత్రపు జీవితాన్ని జీవించిన వాడు. सिर्फ नाम के लिए जीवन बिताने वाला व्यक्ति था। చూడండి ఇస్కరియోతు యూదులో ఉన్న లక్షణాలు చూస్తే, देखिए इस्करियोती योद्धा के अंदर जो गुण थे वो अगर అతనిలో हम ఉన్న देखें, బలహీనతలు మనం చూస్తే उसके अंदर जो कमजोरियां हैं अगर हम దేవుని లేఖనం ఏం देखेंगे, చెప్తుందంటే परमेश्वर का वचन क्या कहता है? యేసు ప్రభుతో ఉన్నా సరే यीशु मसीह के साथ रहते हुए भी యోహాను సువార్త యోహాను రచిత 12వ सुसमाचार అధ్యాయము 12वां अध्याय 4-5 వచనాలు చదివితే, उसका चौथा अध्याय और 5वां वचन अगर पढ़ेंगे, 6వ వచనం కూడా చదివితే चौथा वचन भी तो అక్కడ पढ़ेंगे, రాయబడింది, वहां पे लिखा है ఆయన శిష్యులలో ఒకడు అనగా ఆయనను అప్పగింపనయ్యున్న ఇస్కరియోతు యూదా ఈ అత్తరెందుకు 300 దేనారములకు అనగా ఇంచుమించు 150 రూపాయలు కావచ్చును అమ్మి బేదలకు ఇయ్యలేదనెను. వాడిలాగు చెప్పినది బేదల మీద శ్రద్ధ కలిగి కాదు గాని వాడు దొంగ అయ్యుండి తన దగ్గర డబ్బు సంచి ఉండినందున అందులో వేయబడినది దొంగలించుచు వచ్చెను. అలాగు చెప్పెను. చూడండి ఇక్కడ రాయబడింది, देखिए यहाँ पे लिखा है ఇస్కరియోతు యూదా అంట. इस्करियोती यूदा जो था, అతని గురించి ఏం రాయబడింది తెలుసు? उसके बारे में क्या लिखा है जानते हैं? పరిశుద్ధ లేఖనం ఏం చెప్తుందంటే पवित्र ग्रंथ में क्या लिखा है? యేసు ప్రభు శిష్యుడై ఉండి यीशु मसीह का चेलों में से एक था, అతడు అయ్యుండెను. वो चोर था, దేవునికి ఇచ్చిన కానుక అన్నిటిలో దొంగలిస్తూ వచ్చాడట. जो मसीह को देते थे उनमें से वो चोरी करता చాలా आया। స్పష్టంగా రాయబడింది. वहाँ पे स्पष्ट रूप में लिखा యేసు है ప్రభుతో ఉంటున్నాడు, यीशु मसीह के साथ యేసు रहता है, ప్రసంగం వింటున్నాడు, यीशु मसीह का जो वचन है वो सुनता యేసు है, ప్రభుతో పడుకుంటున్నాడు, यीशु मसीह के साथ सोता యేసు है, ప్రభుతోటే 3.5 సంవత్సరాలు ఉన్నాడు. यीशु मसीह के साथ ही 3.5 साल तक रहा। అయినా సరే फिर भी అతను ఎవరో తెలిసిన वो क्या है जानते వాక్యం हैं? చెప్తుంది, वचन कहती है అతడు దొంగ అయి ఉండెను. वो चोर बन के रहा। కారణం ఏమిటి? कारण क्या है? అతని యొక్క ఆశ అంతా సంపాదించాలి. उसका पूरा आशा जो था कमाना है, నేను సంపాదించాలి, मेरे को कमाना నాకు है, డబ్బు కావాలి. मुझे पैसे चाहिए। అక్కడ రాయబడింది, वहाँ पे लिखा है యోహాను సువార్త 13వ వచనంలో యోహాను రచిత सुसमाचार उसका 13वां अध्याय उसका 29वां वचन में, డబ్బు సంచి యోధా దగ్గర ఉండెను. और जो पैसे की थैली थी वो यूदा के पास थी। హల్లెలూయా. हालेलुया। వీడు దొంగని యేసు ప్రభు తెలీదా? ये चोर है करके क्या यीशु मसीह नहीं जानते थे? యేసు ప్రభు తెలుసును. यीशु मसीह जानते थे, అయినా సరే फिर भी వాడికే డబ్బునిచ్చాడు. उसी के हाथ में परमेश्वर ने वो थैली को ఆ पकड़ाया। రోజుల్లో उन दिनों में డబ్బులు ఏం చేసేవారు? पैसों को क्या करते थे? ద్వితీయోపదేశకాండ 15వ వచనంలో उसका రాయబడింది, विवरण उसका 15-11 15वां अध्याय उसका 11वां वचन में, పేదలు దేశంలో ఉండక మానరు. जो कंगाल है वो देश में रहेंगे, అందుచేత వారికి ఏం చేయాలా? इसलिए उनको क्या करना है? వారు చెయ్యి చాపకుండా వారికి సహాయం చేయాలా? और जो कंगाल है वो हाथ बटाने से पहले ही उनको हम मदद करना है करके व्यवस्था विवरण 15वां अध्याय में लिखा है। కనుక వాక్యానుసారంగా इसलिए वचन के ఈ अनुसार, ఈ వచ్చిన డబ్బంతా ఇస్కరియోతు యూదాకి ఇస్తే అతను దొంగలిస్తా ఉన్నాడు. और ये जो पैसा था वो इस्करियोत योद्धा के हाथ में रखते थे यीशु मसीह, तो वो उसमें से निकालता रहता था। ఆకాను గురించి యెహోషువ గ్రంథం 7వ వచనంలో आकान के बारे में यहोशुआ का पुस्तक में लिखा है, అతను కూడా దొంగ అయ్యిండెను. वो भी एक चोर था। హల్లెలూయా. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, ये परमेश्वर की संतान, 1 కొరింథీ 6:9-10 వచనాల్లో पहला कोरिन्थियों उसका 6वां अध्याय उसका 9वां और 10वां वचन में, దొంగలు దేవుని రాజ్యంలో ప్రవేశింపలేరు. चोर जो है वो परमेश्वर के राज्य में प्रवेश नहीं कर దేవుని पाएंगे, రాజ్యంలోకి వారసులు కాలేరు. परमेश्वर के राज्य के वारिस नहीं हो सकते। హల్లెలూయా. हालेलुया। ఒకవేళ నువ్వు దేవుని యొక్క డబ్బును దొంగలించినా, अगर आप यीशु मसीह का या परमेश्वर का पैसों में से आप चुरा रहे हैं, ఒకవేళ ఇతర
ఇతరులకు దొంగలించినా या दूसरों का चोरी करते हैं, दूसरों का धन दौलत, నీది కానిది ఏదైనా ఆశించినా आपका जो चीज नहीं है उसकी आशा अगर करते हैं, దేవుని దృష్టిలో దొంగవవుతావు. यीशु मसीह के दृष्टि में, परमेश्वर की नजर में आप चोर हैं। ప్రియ దేని బిడ్డలారా, ये परमेश्वर की నేను దేవుని संतान, బిడ్డనంటే సరిపోదు. मैं परमेश्वर का संतान हूँ कहना काफी नहीं है, మన జీవితాన్ని మార్చుకోవాలి. हमारे जीवन को बदलना है। మలాకి గ్రంథం 3:10 हालांकि उसका 3रा अध्याय उसका 10वां वचन में చాలా మంది దశమ భాగం ఇవ్వకుండా దేవుని దగ్గర దొంగలిస్తున్నారని రాయబడింది. कई लोग दशमांश ना देते हुए परमेश्वर से चोरी कर रहे हैं करके वचन అంటే कहता దేవుని है। దగ్గరే దొంగలు. परमेश्वर के पास भी चोर। ఎంత భయంకరమైన విషయం. देखिए कितना भयंकर ఇలాంటి चीज। చాలా మంది ఉన్నారు ఈ రోజుల్లో. ऐसे बहुत सारे लोग हैं आज। ఒకసారి మనం ఆలోచన చేయాలి. एक बार स्मरण करके మన देखें, ఇస్కరియోతు యోధామా क्या हम इस्करियोती योद्धा हैं లేక ఇస్కరియోతు తమ్ముడువా చెల్లివా? या इस्करियोती का बहन या भाई हैं? అలాంటి స్థితిని మార్చుకోవాలి. ऐसी स्थिति में अगर आप हैं, तो దొంగలించే बदलना స్థితి है। ఉంటే अगर चोरी करने का स्थिति में आप మనం हैं, కూడా యోధా యొక్క లెక్కలోకి तो వచ్చేస్తాం. हम भी इस्करियोती योद्धा के संख्या में आ కనుక जाएंगे। యూద దొంగ అయి ఉండెను. इसीलिए यूदा जो था वो चोर था। రెండవది दूसरा गुण जो మత్తయి था, సువార్త 26:49 मत्ती रचित सुसमाचार उसका 24वां अध्याय उसका 49वां वचन में ఇక్కడ రాయబడింది. वहां पे लिखा है, వెంటనే యేసు వద్దకు వచ్చి బోధకుడా నీకు శుభమని చెప్పి ఆయనను ముద్దు పెట్టుకొనెను. और वहां पे लिखता है मत्ती रचित सुसमाचार 26वां अध्याय 49वां वचन में, और तुरंत यीशु के पास आकर कहा, हे रबी नमस्कार, और उसको बहुत चूमा। యేసు ప్రభువు ఏమంటున్నాడు తెలిసినా? क्या यीशु मसीह को क्या कहता है? देखिए, బోధకుడా అన్నాడు. हे रबी कहता है, బోధకుడా. हे सिखाने वाला। బోధకుడని ఎవరంటారు? हे रबी कह के कौन कहता है? అన్యజనులు అనేవారు బోధకుడా అని. अन्य लोग, जो अन्य जाति के जो लोग हैं वो कहते थे हे रबी करके। యేసు ప్రభుతో ఉన్న శిష్యులందరూ ఏమన్నారు? यीशु मसीह के जो साथ थे चेले लोग वो क्या कहते थे? యేసు यीशु ప్రభువా. प्रभु। పేతురు గారు ఏమన్నాడు? ప్రభువా నీకు చింత లేదా? प्रभु पतरस कहते थे हे प्रभु क्या आपको चिंता नहीं है हमारे बारे में? సజీవుడు అయిన దేవుని కుమారుడు నీవు. और क्या कहते थे? जो जीवित खुदा का परमेश्वर है, परमेश्वर खुदा का पुत्र है करके తోమా कहते थे। అంటాడు దావీదు కుమారుడా అంటాడు. तोमा कहता है दाऊद का पुत्र। కనుక మత్తి అంటాడు మనిషి కుమారుడు అంటాడు. मत्ती कहता है मनुष्य का पुत्र। కనుక కొంతమంది అంటారు యేసు అని, कोई लोग कहते हैं यीशु, కొంతమంది క్రీస్తు అని. कोई कहते हैं मसीह। ఇలాగా అనేకమైన విధాలుగా యేసు ప్రభుని పిలుస్తా ఉంటే और ऐसे अनेक प्रकार के नामों से यीशु मसीह को पुकारते थे, యోధా మాత్రం ఏమంటున్నాడు? लेकिन यूदा इस्करियोती यूदा क्या कहता है? బోధకుడా. सिखाने वाला। हे బోధకుడా रबी, हे रबी। అంటే బోధకుడు మాత్రమే అతనికి. वो सिर्फ सिखाने वाला है, అతనికి ప్రభు కాదు. उसके लिए प्रभु नहीं था, అతనికి క్రీస్తు కాదు. उसके लिए मसीह नहीं था, అతనికి యేసు కాదు. इसके लिए यीशु। यीशु का मतलब क्या है? उद्धार करता। క్రీస్తు అనగా అర్థం ఏంటి? అభిషక్తుడు అని అర్థం. मसीह का मतलब क्या है? अभिषिक्त। అతనికి రక్షకుడు అవ్వలేదు. उसके लिए वो उद्धार करता नहीं बन पाया, అతనిలో అభిషేకం లేదు. उनके लिए अभिषेक नहीं था, అతనికి జీవితానికి ప్రభువుగా లేడు. उसके जीवन के लिए प्रभु बनकर नहीं रहा। దేవుడు कितना भयंकर ఒకసారి ఆలోచన है। చేయాలి. देखिए प्रिय परमेश्वर के साथ, కూడా కేవలము क्या బోధకుడిని आज పిలుస్తున్నామా? क्या आज यीशु मसीह को हे सिखाने वाला నా कहते हैं? జీవితానికి నీవే ప్రభు అంటున్నావా? क्या हम ये कहते हैं कि प्रभु मेरे जीवन के నా लिए आप ही प्रभु ఏలువాడా, हैं? हे मेरे నా न्यायी, స్వామి, मेरा स्वामी, నా ప్రభువా, मेरा प्रभु, నా క్రీస్తు, मेरा मसीह, నా అభిషక్తుడా, हे मेरे నా अभिषेक, మెస్సియా, हे मेरा मसीह, రామేణ దేవుని కుమారుడా, आने वाला खुदा परमेश्वर का నా पुत्र, ప్రియుడా हे मेरे प्रिय। అని అనగలుగుతున్నావా? क्या आप कह पा रहे हैं? ప్రభుతో హృదయపూర్వకంగా क्या పలకగలుగుతున్నావా? आप प्रभु के साथ हृदय की गहराई के साथ बात कर पा रहे हैं? హృదయపూర్వకంగా దేవుణ్ణి అంగీకరిస్తున్నావా? क्या हृदय की गहराई से परमेश्वर का अंगीकार कर पा रहे हैं? కేవలం ఏదో బోధకుడు అన్నట్లుగా सिर्फ केवल हे बहुत सिखाने वाला। అన్య జనులు ఈ రోజున అనే మాట అదే కదా. अन्य लोग जो है वो यही कहते యేసు हैं ప్రభు బోధకుడు, यीशु मसीह सिखाने ఆయన ఒక वाला है। మెస్సియా, ये एक मसीह है, లేకపోతే ఒక ప్రవక్త. एक भविष्यद्वक्ता है। అన్ని జనులు అనే మాట అదే. अन्य जाति के लोग जो हैं యూదా కూడా అదే అంటున్నాడు. यही कहते हैं, और यूदा यही कहता है। యేసు ప్రభుతో ఉన్న यीशु मसीह के साथ रहकर भी ఆయన హృదయములో అతనికి యేసు ప్రభుకి స్థానం ఇవ్వలేదు. उसके हृदय में यीशु मसीह को जगह नहीं दे పేతురు पाया। రాసిన మొదటి పత్రిక 2:17 पहला पत्रस उसका 2रा अध्याय उसका 17वां वचन में, అందరిని సన్మానించుడి, सबका आदर करो, సహోదరులను ప్రేమించుడి, भाइयों से प्रेम रखो, దేవునికి భయపడుడి, परमेश्वर से डरो, రాజుని సన్మానించుడి. राजा का सम्मान करो, దేవునికి భయపడుడి. परमेश्वर से डरो। ఇందులో భయం ఉందా? क्या यूदा में भय था?
ఆయన రాజు అని గుర్తుందా? क्या वो राजा करके सम्मान యేసు था? ప్రభుని సన్మానించాడా? क्या यीशु मसीह को सम्मान యేసు किया? ప్రభుని ప్రేమించాడా? क्या यीशु मसीह को प्रेम కానీ किया? పేతురు గారు అంటున్నాడు, लेकिन వాడును, मैं परमेश्वर से डरने वाला व्यक्ति నేను हूँ। రాజైన రాజుకి నేను సన్మానిస్తున్నాను, मैं उस राजाओं का राजा को सम्मान करता हूँ, ఆయన నేను ప్రేమిస్తున్నాను. उनको मैं प्रेम करता हूँ। మీరు కూడా ప్రేమించండి, आप भी प्रेम करें, మీరు కూడా సన్మానించండి, आप भी सम्मान మీరు दें, కూడా ఆయనకు భయపడండి. आप भी उनसे डरे। అవును ప్రియ దేవుని బిడ్డలారా, आप प्रिय परमेश्वर की ఈరోజు संतान, కేవలం నామకాత్ర విశ్వాసం మనం आज ఉండకూడదు. सिर्फ नामदायक मसीह ना बने, ఇస్కరియోతు లాంటి జీవితం మనం జీవించకూడదు. इस्करियोती योदा के जैसा जीवन हम ना बिताएं। కేవలం ఆయన బోధకుడు అని నీ హృదయంలో అనుకుంటే లాభం లేదు. वो रबी है, मुझे सिखाने वाला है करके सोचना ही काफी ప్రభు नहीं है। ప్రభు అంటే మాత్రం పరలోక రాజ్యాన్ని ప్రవేశించలేము. हे प्रभु कहते ही हम परमेश्वर का राज्य में नहीं प्रवेश कर దేవుని सकते। చిత్తం నీ జీవితంలో నెరవేరిస్తే, परमेश्वर की इच्छा को हमारे जीवन में प्रकट करने से, అప్పుడే దేవుని రాజ్యానికి पूरा వారసులు. करने से, तब जाके परमेश्वर की राज्य की మత్తయి वारिस సువార్త होगा। 26వ అధ్యాయము मत्ती रचित सुसमाचार 26वां वचन, 47వ వచనంలో उसका 47वां वचन में యూదా గురించి మరొక మాట ఇక్కడ రాయబడింది. यूदा के बारे में और एक वचन लिखता है। చూడండి, देखिए, యేసు ప్రభువును పట్టుకోవాలని यीशु मसीह को पकड़वाने के लिए చూడండి, గెత్సేమనే వనములోనికి ఏం చేస్తున్నాడు అతను? गत्सेमने वो वाटिका के अंदर क्या कर रहा ఆయన है? ఇంకానో మాట్లాడుచుండగా देखिए, वो जब ते बात ही कर रहा था, 12 మందిలో ఒకడగు యోధా వచ్చెను. देखो यूदा जो 12 में से एक था, వానితో కూడా బహుజన సమూహము కత్తులు గురియలు పట్టుకొని ప్రధాన యాజకుల యొద్ద నుండి ప్రజల పెద్దల యొద్ద నుండి వచ్చెను. और आया। देखिए, ये कहता है, वो ये कह ही रहा था कि देखो यहोवा यूदा जो 12 में से एक था आया और उनके साथ महायाजकों और लोगों के पुरानियों की और से बड़ी भीड़ तलवारों और लाठियों लिए हुए आई। చూడండి, देखिए, యూదా यूदा యేసు ప్రభు దగ్గరకు వస్తున్నాడంట. यीशु मसीह के पास आ रहा ఎలాగ है। వస్తున్నాడు? कैसे आ रहा యేసు है? ప్రభు ఏం ప్రార్థన చేస్తా यीशु ఉన్నాడు. मसीह वहां पे प्रार्थना कर रहे हैं, మరి యోధా ఏం చేస్తున్నాడు? और यूदा क्या कर रहा है? బహు జన సమూహంతో వచ్చాడంట. बहुत भयंकर भीड़ को लेकर आ रहा है। ఎవరు వాళ్ళందరూ? वो सब कौन है? ఆ సమూహం అంతా ఏం పట్టుకున్నారంట? और वो जो भीड़ है वो क्या पकड़ी है? కత్తులు పట్టుకున్నారంట, वो तलवार को पकड़ी है గురియలు और పట్టుకున్నారంట. वो लाठियों को पकड़ी है। చూడండి, వాళ్ళందరూ పట్టుకుని वो सब पकड़कर యేసు ప్రభు దగ్గరకు यीशु వస్తున్నారు. मसीह के पास आ रहे వీళ్ళందరూ हैं। తీసుకొచ్చినాడు ఎవరు? और इन सबको लेकर आने वाला कौन है? इस्करियोती यूदा। इस्करियोती यूदा। ఎక్కడ कहाँ తీసుకొస్తున్నాడు? लेकर आ रहा है? యేసు ప్రభు ప్రార్థన यीशु చేసుకునే मसीह స్థలం जहाँ దగ్గర. प्रार्थना कर रहे हैं उस ఆయన जगह ఎక్కడ पर। ప్రార్థన చేసుకుంటాడో తెలుసును. कहाँ प्रार्थना कर रहा है ఆయన यीशु ఎక్కడ मसीह? वो ఉంటాడో जानता है। తెలుసును. वो यीशु मसीह कहाँ रहते हैं? यूदा जानता है। అన్య జనులైన సైన్యాన్ని తీసుకుని వస్తున్నాడు ఇక్కడ. इसीलिए यूदा जो था वो अन्य जातियों का जो सेना था उनको लेकर आ रहा है। రోమా సైన్యాన్ని తీసుకుని వస్తున్నాడు. लेकर आ रहा వాళ్ళు है, కత్తులు గుదియలు పట్టుకున్నారు. के साथ आ रहे हैं। ఏదో ఒక దొంగని పట్టుకున్నట్లు యేసు ప్రభు जैसे एक चोर को पकड़ने आते हैं वैसे यीशु मसीह के पास आते हैं। ఒక హంతకుని పట్టుకునేటట్లుగా एक వచ్చారు. हत्यारे को जैसे पकड़ने के लिए तैयार होके आते हैं वैसे आए यीशु ఎంత मसीह के భయంకరమైన पास। విషయం. कितना भयंकर स्थिति है देखिए। యేసు ప్రభు శిష్యుడై ఉండి यीशु मसीह का एक चेला बनकर కత్తులు కర్రలు పట్టుకున్న సమూహంలో ఒక వ్యక్తిగా మారిపోయాడు. और जो लोग तलवारों को लाठियों को पकड़ कर जाते हैं उनका नायक बन गया। అంటే అర్థం ఏంటి? इसका मतलब क्या है? పాపుల గుంపులో ఉన్నవాడు पापियों के भीड़ पर रहने वाला, అన్ని भीड़ में జనులలో रहने वाला। కలిసిపోయాడు. अन्य जातियों के साथ कुल मिल गया। లోకానుసారమైన విషయాల్లో కలిసిపోయాడు. सांसारिक बातों में कुल मिल गया। గొడవల్లో కలిసిపోయాడు. झगड़ों इंसान में बदल పైకి गया। మాత్రం క్రీస్తు శిష్యుడే. सिर्फ बाहरी रूप से यीशु मसीह का चेला है, లోపలంతా కూడా अंदर पूरा యేసు ప్రభుని చంపించేయాలా, यीशु मसीह को मरवाना యేసు है, ప్రభుని అప్పగించేయాలా, यीशु मसीह को पकड़वाना యేసు है। ప్రభుని అలా చేయాలా ఇలా చేయాలా, यीशु मसीह के రకరకాలైన बारे में ఆలోచనలు. ऐसे ऐसे सोचकर यीशु मसीह का ये करना है वो करने के सोच పైకి रहा మాత్రం था। యేసు ప్రభు लेकिन ఉన్నాడు. बाहरी रूप से यीशु मसीह का चेला है। ఇది ఎంతో భయంకరమైన జీవితం ఆలోచన చేయాలి. कितना भयंकर जीवन का परिस्थिति है। యూదా जो था యేసు ప్రభుతో ఉన్న यीशु मसीह के साथ रहकर పాపులతో జీవించాడు. पापियों के साथ అతని जीवन మాట बिताया। మారలేదు, उसका बात नहीं అతని बदला, తీరు మారలేదు, उसका चाल चलन नहीं बदला, అతని నడక మారలేదు, उसका चाल चलन नहीं मरा, అతని యొక్క పాప స్వభావం అతనిలోనే ఉంది. उसके जो पाप का स्वभाव था वो नहीं बदला, उसके जीवन में ही था। యేసు ప్రభు శిష్యుడైన వాడు ఏం చేయాలా? यीशु मसीह का जो चेला है वो क्या करना है? ప్రభు యొక్క శ్రమలో పాలివాడు అవ్వాలి. अब यीशु मसीह के जो ताड़ना है उसके अंदर शामिल होना है उसमें। కానీ ఇతను ఎందులో సామిల్ लेकिन అవుతున్నాడు? ये किसमें शामिल हो रहा है? పాపుల గుంపులో చేరు. पापियों की मंडली में। యాకోబు పత్రిక 4:4 రాయబడింది.
యాకోబు పత్రిక 4:4 याकूब की पत्री 4:4 में लिखा है, వ్యభిచారులారా हे व्यभिचारियों, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? क्या तुम ये नहीं जानते कि संसार की मित्रता करने परमेश्वर से बैर रखना है? కాబట్టి ఎవడు ఈ లోకంతో స్నేహం చేయగోరునో सो जो कोई संसार का मित्र होना चाहता వాడు है, దేవునికి శత్రువు. वे अपने आप को परमेश्वर का बैरी बनाता है। ఎంత భయంకరమైన इतना మాట. भयंकर वचन है ये। గమనించండి, देखिए, లోకంతో స్నేహం చేసేవాడు దేవునికి శత్రువు जो అంట. संसार से मित्रता या संसार से मित्र बनाता है संसार को, वो यीशु मसीह का बैरी है, शत्रु है। యోధ ఎవరు? यूदा कौन है? యేసు ప్రభు శిష్యుడు. यीशु मसीह का चेला। అయినా సరే फिर भी కానీ అతను ఎలాంటి వాడంట? वो क्या है? దేవునికి శత్రువు. वो यीशु मसीह को ही, परमेश्वर का ही बैरी है। అవును ప్రియ దేవుని బిడ్డలారా, प्रिय ఈ परमेश्वर రోజు के మనం संतान। లోకముతో స్నేహం చేస్తే आज अगर हम संसार की मित्रता में शामिल होते దేవునికి हैं तो శత్రువు అయిపోతాం. परमेश्वर की बैरी हो जाएंगे। పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. पवित्र वचन में लिखा है, 2 కొరింథీ 6:14-15 दूसरा कोरिन्थियों उसका 6वां अध्याय 14 वचन 15 మీరు वचन में, అవిశ్వాసులతో జోడిగా ఉండకండి. अविश्वासियों के साथ असमान जुए ना होए, నీతికి దుర్నీతికి ఏమి సాంగత్యం? क्योंकि धार्मिकता और अधर्मिकता और धार्मिकता का क्या వెలుగునకు मेल है? చీకటితో సాంగత్యం ఏంటి? और क्या कहता है, ज्योति और अंधकार की क्या संगति, వాటి పొత్తు లేనే లేదు. और उनका मेल सम्मान नहीं है। క్రీస్తునకు బెలియాలతో ఏమి సంబంధం और ఉంది? मसीह का और बिलियाल का क्या साथ, क्या అవిశ్వాసితో लगाव? విశ్వాసికి పాలెక్కడిది? या विश्वास के साथ अविश्वासी का क्या नाता? ప్రియ దేవుని బిడ్డలారా, ये परमेश्वर की ఈ రోజు संतान, మనం విశ్వాసమా అవిశ్వాసమా? क्या आप और मैं विश्वासी हैं या अविश्वासी हैं? ఒకసారి మనం ఆలోచన చేయాలా. एक बार हमें మన सोचना వెలుగు है, సంబంధమా చీకటి సంబంధమా? क्या हम अंधकार से जुड़े हुए लोग हैं, रोशनी से उजियाले से మన जुड़े हुए బెలియాల लोग हैं? సంబంధమా క్రీస్తు సంబంధమా? क्या हम यीशु मसीह के साथी हैं या बलियाल के साथी हैं? మనం ఆలోచన हम చేసుకోవాలి. अपने आप को परीक्षा में डालना మనం है, చూసుకోవాలి. हम अपने आप को ठीक करना है। ఇస్కరియోతు యూదా इस्करियोती यूदा పాపులతో జీవిస్తున్నాడు. पापियों के साथ जीवन పాపులతో बिताने సహవాసం वाला, చేస్తున్నాడు. पापियों के साथ रहने वाला, పాపులతో ఉంటున్నాడు. पापियों के साथ जीवन పాపులతో बिताने నడుస్తున్నాడు. वाला, पापियों के साथ चलने वाला। నీవు ఎలాగునో ఒకసారి ఆలోచించు. आप और मैं आज कैसे अपने जीवन को बिता रहे हैं, सोच ప్రియ कर దేవుని देखिए। బిడ్డలారా, ये परमेश्वर की संतान, పాప జీవితము पापी మన जीवन నరకానికి తీసుకెళ్తాం. हमें नरक में लेके దేవుని जाएगा। రాజ్యానికి తీసుకెళ్ళదు. परमेश्वर का राज्य में नहीं लेके దేవుని जाएगा। బిడ్డలుగా ఉండలేము. परमेश्वर के संतान नहीं कहला पाएंगे। ఇస్కరియోతు యూదా इस्करियोती यूदा వారిని తీసుకుని వచ్చి ఏం చేస్తున్నాడంట? वो भीड़ को लेकर आके क्या कर रहा है? మత్తయి సువార్త 26:49 मत्ती सुसमाचार 26वां अध्याय उसका 39वां वचन में, యేసు ప్రభు దగ్గరికి వచ్చి यीशु मसीह के पास आकर, బోధకుడా నీకు శుభమని చెప్పి हे रब्बी नमस्कार कर उसको चूमा, ఆయనను ముద్దు పెట్టుకొనెను. उनको उसने चूमा। ఒకటి అతను దొంగగా ఉన్నాడు. पहली बात वो चोर रहा, రెండవది బోధకుడు అంటున్నాడు. दूसरी बात वो कहता है हे सिखाने वाला, మూడవది हे रब्बी कहता है, तीसरी बात పాపుల గుంపులో చేరిపోయాడు. पापियों की मंडली में शामिल हो गया, నాలుగవది और चौथी बात యేసు ప్రభు దగ్గరికి వచ్చి ముద్దు పెట్టుకుంటున్నాడు. यीशु मसीह को चुंबन कर रहा है। బోధకుడా నీకు శుభం కలుగును. हे रब्बी नमस्कार। హల్లెలూయా. हालेलुया। ఏ ముద్దండి ఇది? ये कौन सी चुंबन బైబిల్ है? అనేక రకాలైన ముద్దుల గురించి बाइबल రాయబడింది. में बहुत सारे चुंबन के बारे में లూకా लिखा సువార్త है। 7 అధ్యాయంలో लूका रचित सुसमाचार 7वां अध्याय 45వ వచనం చూసినప్పుడు 45वां वचन में लिखा है, పాపాత్మురాలైన స్త్రీ पापी स्त्री जो थी, ఆ సీమోని ఇంటి దగ్గర ఉన్న యేసు ప్రభు దగ్గరికి వచ్చి వెనకాల వచ్చి ఆయన పాదాలు పట్టుకుని ఏడుస్తూ सीमोन घर में जो यीशु मसीह थे, वो पापी स्त्री आकर यीशु मसीह के पैरों के ऊपर गिरकर रोती रही, తన పాపలను ఒప్పుకొనుచు पापों को अंगीकार कर ఆయన ఆమె కన్నీళ్లతో యేసు పాదాలు కడిగేసింది. और अपने आंसुओं के साथ यीशु मसीह के पांव को धो ఆమె डाली। కురులు తీసుకొని పాదాలు తుడిచివేసింది. अपने जो बाल है उसको लेकर परमेश्वर के पांव को पोंछने ఆయన लगी పాదాలు ముద్దు పెట్టుకుంటూ और उनके ఏడుస్తూ. पांव को चुंबन करती रही। అప్పుడు యేసు ప్రభు అన్నాడు, अब यीशु मसीह कहते 47వ हैं, వచనం అన్నాడు, उसका 47वां वचन में నీవు कहते हैं, అధికంగా ప్రేమించదు కనుక तू मुझे अधिक प्रेम की है, విస్తారమైన పాపములు క్షమించబడ్డాయి. विस्तार पाप जो है वो क्षमा किया जाता है। హల్లెలూయా. हालेलुया। హల్లెలూయా. हालेलुया। ఏ ప్రేమ అండి ఇది? कौन सी प्रेम है? అధికమైన ప్రేమ. अधिक प्रेम। అబ్బా ఎంత మంచి ప్రేమ. इतना अच्छा प्रेम है। రూతు గ్రంథం 1వ అధ్యాయం 14వ వచనంలో रूत का पहला अध्याय उसका 14 वचन में, నయోమిని విడిచిపెట్టి తన యొక్క కోడలు వెళ్ళిపోతుంది వార్ప. नयोमी को छोड़कर ओरपा जो थी वो त्याग देकर छोड़ के తన चली जा रही थी, వెళ్ళిపోతూ ఉన్నప్పుడు నయోమిని పట్టుకొని ముద్దు పెట్టుకుందంట. और ओरपा जो थी वो नयोमी को छोड़कर अपने ग्राम जब वापस लौट के जा रही थी तो वो नयोमी को गले मिलकर चुंबन की। ఇదేం ప్రేమ? ये कौन सी चुंबन है? ఇదేం ముద్దండి? कौन सी चुंबन है? వీడుకోలు ముద్దు. ये छोड़ने वाली, ఇలా రెండు వెళ్ళిపోతాను, या అలా రెండు వెళ్ళిపోతాను.
तू अपने रास्ते में चली जा, मैं अपने रास्ते में चली जानी, ऐसे वाली जो है वो चुंबन थी। రోమాపత్రిక 16 వచనంలో रोमापत्री उसका 16 अध्याय 16 वचन में పౌలు గారు అంటున్నాడు, पौलुस कहते हैं పవిత్రమైన ముద్దు పెట్టుకోనండి, पवित्र चुंबन के साथ एक दूसरों को स्मरण करो। హల్లెలూయా, हालेलुया। ఒకరికొకరు పవిత్రమైన ముద్దు, एक दूसरे को पवित्र चुंबन के साथ, ప్రేమ కలిగిన ముద్దు, प्रेम के साथ, వీడుకోలు ముద్దు, और त्यागने वाला పవిత్రమైన ముద్దు, और पवित्र ఇలా चुंबन, అనేకమైన ముద్దులు గురించి ऐसे రాయబడ్డాయి. अनेक प्रकार के चुंबनों के बारे में वचन कहता है। కానీ యోధా పెట్టుకున్న ముద్దు ఎలాంటిది? लेकिन यूदा जो चुम्मा कर रहा है या चुंबन दे रहा है वो कौन सी चुंबन है? ఎలాంటి ముద్దు ఇది? ये कौन सी चुंबन है? కపటమైన ముద్దు, ये कपट से भरा हुआ चुंबन, మోసకరమైన ముద్దు, धोखे से भरा हुआ। ప్రియ దేవుని బిడ్డలారా, ये परमेश्वर के ఈ संतान, రోజున आज నీ ప్రేమ आपकी प्रेम ఎలాగుంది? कैसा है? కపటమైనదా, कपट से भरा हुआ है, స్వార్థమైనదా, स्वार्थी है లేక పవిత్రమైనదా? या पवित्र నీ है? ముద్దు ఎలాంటిది? आपकी चुंबन जो है वो कैसे है? ఒకసారి ఆలోచన एक చేసుకో. बार सोच कर देखिए। ఇస్కరియోతు యూదాలో इस्करियोती योदा में జీవిత మార్పు లేదు, जीवन का परिवर्तन नहीं है, కేవలం అప్పగించడానికి केवल पकड़वाने के लिए అతను దుర్మార్గంగా యేసు ప్రభు ముద్దు పెట్టుకుని మోసం చేస్తున్నాడు. वो अपनी जीवन की कपट के साथ यीशु मसीह को धोखा देने आया है। హల్లెలూయా. हालेलुया। జకరీ గ్రంథం जकरिया का 11వ అధ్యాయము उसका 11वां अध्याय 12వ వచనంలో, 12वां वचन అలాగే में, మత్తయి సువార్త 26 అధ్యాయం 14-15 और వచనాలు मत्ती रचित सुसमाचार उसका 24वां अध्याय 14 రాయబడింది. वहां पे लिखा है, మీకు అనుకూలమైన ఎడల నా కూలి నాకియుడి, లేని ఎడల మాని వారితో అనగా వారు నా కూలి చూచి ఇచ్చిరి. మత్తయి సువార్త 14 రాయబడింది. అప్పుడు 12 మందిలో ఒకడు ఇస్కరియోతు యూదా ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి 15వ వచనం, నేను ఆయనను మీకు అప్పగించిన ఎడల నాకేమిత్తురని వారిని అడిగాను. అందుకు వారు 30 వెండి నాణములను తూచి వానికి ఇచ్చిరి. जकरिया का 11वां अध्याय उसका 11वां अध्याय उसका 12 वचन में ऐसा लिखता है, तब मैंने उनसे कहा, यदि तुमको अच्छा लगे तो मेरी मजदूरी तो दो, और नहीं तो मत दो। तब उन्होंने मेरी मजदूरी में चांदी के 30 टुकड़े, रचित सुसमाचार 26वां अध्याय उसका 15 वचन में कहता है, यदि मैं उसे तुम्हारे हाथ पकड़वा दूं तो मुझे क्या दोगे? उन्होंने उसे 30 चांदी के टुकड़े तौल कर दे दिए। హల్లెలూయా. हालेलुया। చూడండి, యూదా देखिए यूदा ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళాడు. महान याजक के पास गया, వీళ్ళు ఏమంటున్నాడు? क्या कहता है? నేను యేసు ప్రభువుని అప్పగిస్తే यीशु मसीह को अगर मैं पकड़वाऊंगा మీరు నాకేమిస్తారు? तो मुझे क्या दोगे? బేరం ఆడుతున్నాడు ఇక్కడ. वो जाके पैसे के साथ एक्सचेंज ऑफर दे रहा है। అప్పుడు వారు ఏం చేశారంట? वो क्या कहा वहां पे? 30 వెండి నాణేలు చూసి ఇచ్చారంట. बोले उन्होंने 30 चांदी के टुकड़े तौल कर दिए। యేసు ప్రభు ఏం చేస్తున్నాడు? यीशु मसीह को क्या कर रहा है? శిష్యుడయ్యుండి चेला होकर అమ్మేసుకుంటున్నాడు యేసయ్యని. परमेश्वर को యేసు बेच ప్రభు బేరం పెట్టేశాడు. यीशु मसीह के बारे में पैसा भी बना యేసు लिया, ప్రభు అమ్మేశాడు. यीशु मसीह को बेच दिया। ప్రియ దేవుని బిడ్డలారా, ये परमेश्वर की ఈ రోజున संतान, చాలా మంది దేవుని బిడ్డలయ్యుండి కూడా యేసుని आज అమ్మేస్తున్నారు. कई लोग परमेश्वर के संतान होकर भी परमेश्वर यीशु मसीह को बेच डाल रहे हैं। యేసు ప్రభువుని చూపించి లాభం సంపాదించుకున్న వాళ్ళు यीशु అనేక మంది मसीह को ఉన్నారు. दिखाकर लाभ प्राप्त करने वाले अनेक लोग हैं। ఈ రోజున చాలా మోసాలు జరుగుతున్నాయి आज లోకంలో. बहुत सारे धोखे हैं, बहुत सारे संसार में। విశ్వాసుల మోసాలు, विश्वासियों में धोखे, దైవజనుల మోసాలు, परमेश्वर के दासों में धोखे, చాలా విషయాల్లో మోసాలు ఉన్నాయి. बहुत सारे विषय में धोखे हैं। మనం పరిశీలన हम अपने చేసుకోవాలి. आप को परीक्षा कर रहे हैं। ప్రియ దేవుని బిడ్డలారా, ये परमेश्वर की संतान, యేసయ్యని అంగీకరించాలని చెప్పి యేసయ్యని నమ్ముకుంటున్నావా? यीशु मसीह को अंगीकार करके क्या यीशु मसीह को बेच रहे हो? యేసయ్య పేరుని చెప్పిన అనేక మంది అమ్ముకుంటా ఉన్నారు. यीशु मसीह का नाम कहकर बहुत सारे लोग पैसे बेच रहे हैं, कमा रहे हैं। కొబ్బరి నూనె అమ్ముతా ఉన్న వాళ్ళు చాలా మంది यीशु ఉన్నారు. मसीह का नाम लेकर नारियल का जो तेल है उसको बेचने హ్యాండ్ वाले కర్చీఫ్లు हैं। అమ్మే వాళ్ళు చాలా మంది ఉన్నారు. जो कर्चीफ है, रुमाल है, जो उसको बेचने वाले कई लोग యేసు हैं। ప్రభు నామములో యెరూషలేము నుంచి కొబ్బరి నూనె నా నూనె తెచ్చి ఒలీవ నూనె అని చెప్పి ఆ బిజినెస్ పెట్టి అమ్మే వాళ్ళు ఉన్నారు. यीशु मसीह का नाम को यरूशलेम से, इस्राएल से तेल या ओलिव का तेल कहकर नारियल का तेल बेचने वाले बहुत सारे लोग మట్టిని हैं। తీసుకుని వచ్చి అమ్మే వాళ్ళు కొంతమంది ఉన్నారు. इस्राएल से मिट्टी को लाकर बेचने वाले कोई అక్కడి लोग నుంచి हैं। యోర్దాను నీళ్ళని తెచ్చి అమ్మే వాళ్ళు ఉన్నారు. वहां से यर्दन पानी को बोतलों में भर के लाकर यहाँ बेचने वाले बहुत మీకు सारे लोग తెలుసు हैं। చాలా బిజినెస్ आप జరుగుతోంది सब जानते हैं बहुत सारे व्यापार है ऐसे नाम ప్రియ हैं। దేవుని బిడ్డలారా, प्रिय परमेश्वर की संतान, యూదాలంటిగా యేసు ప్రభువును నమ్ముకోకూడదు. यूदा के जैसे यीशु मसीह को ना बेचें।
యోసేపు తన అన్నగారు అమ్మేశారు. यूसुफ को अपने खुद के भाई लोग बेच ఈ दिए. రోజున మనం యేసు ప్రభువుని అమ్మేస్తున్నామా? क्या आज हम यीशु मसीह को बेचदार लोग हैं? ఒకసారి మనం ఆలోచన एक बार చేసుకోవాలి. सोच कर देखें, ఏ విషయంలో అమ్మేస్తున్నామో किस विषय में बेच रहे हैं? ఒకసారి ఆలోచన एक చేయాలి. बार स्मरण करके ప్రియ దేవుని देखें. బిడ్డలారా, प्रिय परमेश्वर के మనం संतान, సరి చేసుకుందాం. अपने आप को ठीक करें. క్రీస్తుకి మన హృదయం ఇవ్వాలి గాని, मसीह को अपने हृदय देना है. క్రీస్తు కొరకు మనం ఎంతైనా ఖర్చు పెట్టాలి గాని, परमेश्वर यीशु मसीह कितने भी खर्च करें, క్రీస్తు ద్వారా లాభాన్ని సంపాదించే వారు यीशु मसीह के द्वारा लाभ प्राप्त करने वाले लोग ना వాక్యంలో बने. రాయబడింది, वचन में लिखा है, సర్వ సంపద నాలో గుప్తమైనవే. सर्व धन दौलत मेरे अंदर छुपा हुआ है. దేవుడు సమస్తాన్ని ఇవ్వగలడు. परमेश्वर सारे चीजों को నీవు दे దేవుని सकता కలిగి है. ఉంటే अगर यीशु मसीह को है आपके जीवन में बने దేవుడు रहेंगे, సమస్తానికి ఇవ్వగలడు. समस्त चीजों को आपको देने యేసు वाला ప్రభు है. నీతో ఉంటే यीशु मसीह आपके पास है तो లోకమంతా నీ వెనకాల వస్తుంది. संसार पूरा आपके पीछे जुड़ లోకంలో जाएगा. నువ్వు వెళ్ళవలసిన పని లేదు. संसार के पीछे आपको जाने की जरूरत దేవుడు नहीं నీకు है. సహాయం చేస్తాడు. परमेश्वर ही आपको सहायता కనుక ఈ करेगा. రోజున లోకాన్ని చూసి आज इसीलिए संसार को देखकर యేసు ప్రభువుని అమ్మేసే వారిగా ఉండకూడదు. यीशु मसीह को बेच देने वाले ना बने. హల్లెలూయా. హల్లెలూయా. అమ్మేసుకునే పరిస్థితులకు ఎప్పుడు దిగజారిపోవద్దు. बेचने वाली परिस्थिति में कभी भी ना आए. హెబ్రీయులకు రాసిన పత్రిక 12:16 इब्रानियों की पत्री उसका 12वां अध्याय उसका 16वां वचन में ఏసావు కేవలము భోజనం కొరకు ఏం చేశాడంట, తన జ్యేష్ఠత్వాన్ని అమ్మేసుకున్నాడు. जो एसाव था वो क्या किया, एक बार की जो खाना था उसके लिए अपनी जो बर्थ राइट था, ज्येष्ठता को बेचना. హల్లెలూయా. हालेलुया. కేవలం భోజనం కొరకు, सिर्फ भोजन అది के కూడా लिए. ఒక పూట భోజనం కొరకు. वो भी सिर्फ एक बार का भोजन के ప్రియ लिए. దేవుని బిడ్డలారా, प्रिय परमेश्वर के దేవుడు ఇచ్చిన संतान, జ్యేష్ఠత్వాన్ని, परमेश्वर దేవుడు ने इच्छा जो अधिकार हमारे आदि। लिए परमेश्वर जो हमारे लिए ज्येष्ठता या अधिकार, దేవుడు ఇచ్చిన అభిషేకాన్ని, अभिषेक को, దేవుడు ఇచ్చిన పరిశుద్ధతను परमेश्वर की जो दिए हुए पवित्रता को అమ్ముకోవద్దు. बेच ना दे. దేవుడు నీకు ఇచ్చిన వాక్యాన్ని అమ్ముకోవద్దు. परमेश्वर जो वचन आपके दिए हैं आपको उसको बेचे ना. దేవుడు మంచి స్వరం ఇస్తే పాటలు పాడి దేని మాదిరిపరచు. परमेश्वर जो वचन परमेश्वर अच्छा आपको अगर टैलेंट दिए हैं गीत को गाने के దాన్ని लिए, నువ్వు అమ్ముకోవద్దు. तो उसको बेचे ना తన पैसों के వాయిద్యాలు लिए. వాయించడం దేవుడు మంచి గిఫ్ట్ నీకు ఇస్తే, अगर आपको जो कैसियो कीबोर्ड बजाने का, म्यूजिकल इंस्ट्रूमेंट्स बजाने का टैलेंट दिए हैं దాన్ని तो అమ్ముకోవద్దు, దేవుని కొరకు వాడుకో. उसको यीशु मसीह के लिए इस्तेमाल करें ना कि बेचें. దేవుడు నీ జీవితం మంచి సాక్ష్యం ఇస్తే अगर परमेश्वर आपके जीवन में अच्छा गवाही दिए हैं तो దాన్ని అమ్ముకోవద్దు. उसको बेचें ना. అది ప్రభువుకు మహిమార్థంగా వాడుకో. यीशु मसीह के महिमा के लिए इस्तेमाल करें. హల్లెలూయా. हालेलुया. ఈ రోజున బిజినెస్ ఎక్కువైపోయింది. आज व्यापार बढ़ ఈ गया. రోజున యూదాలు ఇస్కరియోతు యూదాలు ఎక్కువైపోయారు. आज इस्करियोती यूदा बढ़ गए हैं. ఇస్కరియోతు యూదా చెల్లెళ్ళు అక్కడ ఎక్కువైపోయారు. इस्करियोती यूदा के भाई बहन ज्यादा हो गए. లోకంలో కాదు, సంఘంలో ఎక్కువైపోయారు. संसार में ही नहीं कलीसिया ही में बढ़ गए. అది దేవునికి ఎంతో దుఃఖం కలిగిస్తుంది. यीशु मसीह को पहुंचाने वाली సరి बात है. చేసుకుందాం. अपने आप को सही करें. హల్లెలూయా. हालेलुया. చివరిగా మనం చూస్తే आखिरी बात को యోహాను సువార్త 13:2 सुसमाचार उसका 13वां अध्याय उसका 17वां वचन में రాయబడింది, यहाँ पे लिखा है, అప్పగింపవలెనని సీమోను కుమారుడు ఇస్కరియోతు యూదా అపవాది ఎంతకు ముందు ఆలోచన పుట్టించి ఉండెను. वहां पे लिखा है, शैतान से पुत्र यूदा इस्करियोती के मन में यह डाल चुका था कि उसे पकड़वाए तो भोजन के समय. हालेलुया. చివరిగా చూస్తున్నాం, आखिरी में देखते हैं, కాదు चुम्बन करना ही नहीं, బోధకుడని పిల్లమే కాదు, हे रबी कहकर पुकारना ही దొంగలించడమే नहीं, కాదు, चोरी करना ही नहीं, వాసుగాడు ఉండడమే కాదు, धोखेबाज रहकर ही పాపంలో नहीं, జీవించడమే पाप కాదు, में जीवन बिताना ही యేసు नहीं. ప్రభువును అప్పగించేశాడు. यीशु मसीह को पकड़वा दिया. అప్పగించేశాడు యేసు ప్రభు. पकड़वा दिया यीशु मसीह. ప్రియ పేషెంట్, पापियों को पकड़वा दिया. ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, ये परमेश्वर की संतान स्मरण అప్పగించడం करें. అంటే ఏంటి? पकड़वाने का मतलब क्या है? త్రోవ చూపడం. रास्ता दिखाना. ఎవరైతే ఆయనను చేసేవాళ్ళనో వారికి త్రోవ చూపాడు. जो यीशु मसीह को नष्ट करने वाले लोग थे उनको वो रास्ता दिखाया. యోహాను సువార్త 13:11 రాయబడింది, యోనా रचित सुसमाचार 13 अध्याय उसका 11वां वचन में लिखा है, ఎవరైతే అప్పగించబోతున్నారో అది యేసు ప్రభు ఎరుగునంట ముందుగానే. वो तो अपने पकड़वाने वालों को जानता था. అంతేకాదు, కీర్తన 47:9 రాయబడింది, वो भजन संहिता 41वां अध्याय उसका 9वां वचन में लिखता है, ప్రవచనము నెరవేరాలి. मेरा परम मित्र जिस पर मैं भरोसा रखता हूँ, जो वचन है भविष्यवाणी वो पूरा होना है. హల్లెలూయా. హల్లెలూయా. అది సాతాను అపవాది యూదాను వాడుకున్నాడు. है वो यूदा
यूदा को इस्तेमाल किया, యేసు ప్రభువుని అప్పుడు చెప్పేశాడు. यीशु मसीह को पकड़वाया। మత్తయి సువార్త 26 అధ్యాయము मत्ती रचित सुसमाचार 26वां 27 अध्याय నుండి 50 వచనాల వరకు 27 చదివితే से लेके 50वां वचन तक अगर पढ़ेंगे, యేసు ప్రభువుని పాపులకు అప్పచెప్పేసి यीशु मसीह को पापियों को पकड़वा ఎంత दिया। భయంకరమైన విషయం. कितना भयंकर बात 3.5 है। సంవత్సరాలు 3.5 साल तक పోషించాడు. खाना खिलाया, 3.5 సంవత్సరాలు 3.5 साल तक దేవుని డబ్బును దొంగలించాడు. परमेश्वर के जो पैसे हैं वो యేసు चुराता ప్రభువు रहता తెలిసిన था। ఆయన ప్రేమిస్తూనే ఉన్నాడు. यीशु मसीह जानकर भी उसको उतना ही प्रेम करते थे। యేసు ప్రభు అతను దొంగని తెలిసిన यीशु मसीह जानते थे कि वो चोर है, फिर యేసు भी ప్రభు తెలుసు ఇతని నన్ను जानते थे कि यही जो है वो मुझे पकड़वाया ఆయనను करके, ప్రేమించాడు. फिर भी वो ఆయనను యేసు ప్రభుతో తీసుకుని వెళ్ళాడు. फिर भी वो अपने ఒకే ప్రేమ చూపాడు. फिर भी एक ही प्रकार का प्रेम दिखाए, ప్రేమించాడు. యూదాను కూడా అలాగే ప్రేమించాడు. प्रकार प्रेम किए, यूदा को भी उसी प्रकार से प्रेम, स्वार्थ नहीं दिखाया। దేవుని బిడ్డలారా, प्रिय परमेश्वर की ప్రభువు संतान, స్వార్థం లేనివాడు. स्वार्थ नहीं యోదా करता। వలె పాపములో జీవించిన जो है यूदा जो था पापियों के साथ रहते हुए యేసు भी मसीह को पकड़वाने, పాపము జీవితంలో జీవిస్తున్నా, पाप के जीवन में बिताते లోకంలో हुए జీవిస్తున్నా ఉన్నా केवल चोर के समान रहते ఆయన हुए ఎప్పుడు ఒకే ప్రేమతో ప్రేమిస్తాడు. हमेशा वो एक समान प्रेम में प्रेम करता ఆయన है। ఎప్పుడు నిన్ను విడిచిపెట్టాడు. वो कभी भी त्याग ఆయన नहीं ఎప్పుడు है। నీకు దూరం అవ్వడు. वो कभी भी आपसे दूर नहीं जाता है। కానీ लेकिन ఒక రోజు రాబోతుంది, एक दिन आने वाला దానికి है, ప్రతిఫలం పొందాలా. उसका प्रतिफल యోదా జీవితంలో కూడా వచ్చింది ప్రతిఫలం. यूदा के जीवन में भी वो आया। అతని జీవితంలో అంతా లాభం అనుకున్నాడు. उसके जीवन में सिर्फ लाभ ही लाभ క్రీస్తు है ద్వారా सोचा। నేను ఐశ్వర్యవంతుని అయిపోతాను అనుకున్నాడు. मसीह के द्वारा मैं ऐश्वर्यवंत हो जाऊंगा క్రీస్తు सोचा। ద్వారా మంచి పేరు సంపాదించుకుంటాను मसीह के द्वारा अच्छा नाम कमाऊंगा सोचा। కానీ చివరికి ఏమైంది? आखिर में क्या हुआ? అపోస్తలుల కార్యం 1వ అధ్యాయం 18వ వచనంలో प्रेरितों का कार्य उसका पहला अध्याय 18వ వచనంలో 18 वचन में అతను ఊరి చివరికి వెళ్ళి वो गांव के किनारे में ఆ जाकर ఒక చెట్టుకు ఉరి వేసుకున్నాడంట. वो एक पेड़ के साथ फांसी लगाकर తలకిందులుగా కింద పడిపోయాడు. सिर के बल नीचे गिरकर ఏమైంది? क्या हुआ? కింద ఉన్న రాళ్ళు కడుపుకు తగిలి नीचे जो पत्थर है वो पेट में लगकर అతని కడుపు బద్దలైసిపోయింది. उसका पेट फट పేగులో गया ఉన్న అన్ని బయటకు और వచ్చేసాయి. पेट के अंदर जो अतड़ियां थी सब बाहर आ गए। భయంకరంగా చనిపోయాడు. भयंकर मौत मरा। ఎంత భయంకరమైన జీవితం. इतना भयंकर जीवन है। ప్రియ దేవుని బిడ్డలారా, प्रिय परमेश्वर की संतान, దానికి ప్రతిఫలం గమనించండి. उसका प्रतिफल देखिए। ఆశీర్వాదం ఏం సంపాదించుకోలేదు. आशीष कुछ नहीं प्राप्त అతను कर पाया। దొంగలించింది అతను అనుభవించలేకపోయాడు. जो उसने चोरी किया उसको अनुभव नहीं कर पाया। యేసు ప్రభువుని నమ్మేసి సంపాదించిన బిజినెస్ చేసింది అంతా కూడా అనుభవించలేకపోయాడు. यीशु मसीह को बेचकर जो सिक्के उसने पाया उसको उसके द्वारा व्यापार कर అతని नहीं జీవితంలో कर पाया। సమాధానం లేదు, उसके जीवन में शांति नहीं, శాంతి లేదు. शांति नहीं। కానీ చివరికి ఏమైపోయాడు? लेकिन आखिर में क्या हो गया? పేతురు రాసిన తిమోతి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 10వ వచనంలో तिमोथी पहला पत्री उसका पहला अध्याय उसका 16 वचन में 10వ వచనంలో 10वां वचन ఆ में ధనాపేక్ష సమస్త కీడులకు మూలం. वहां पे लिखा है क्योंकि रुपयों का लाभ सब प्रकार की बुराइयों का जड़ है। హల్లెలూయా. हालेलुया। సమస్త కీడులకు మూలం ఏంటో తెలిసిన ధనాశ. देखिए सब प्रकार की बुराइयों की जड़ क्या है जानते हैं? पैसों का ఈ लाभ, ధనాశ रुपयों का लाभ। విశ్వాసం నుంచి తొలగిపోతాం. रुपयों का लाभ जो है विश्वास से आपको हटा दे सकता అదే है। కాదు బాధలు కలుగుతాయి, इतना ही नहीं दुख पहुंचाता శ్రమలు है, వస్తాయి, श्रम आएंगे, కానీ తాను పొడుచుకుంటారు. अपने आप को मारेंगे। యోధకు కూడా అదే జరిగింది. यूदा के जीवन में भी यही हुआ। ప్రియ దేవుని బిడ్డలారా, प्रिय परमेश्वर के ఈ రోజు నువ్వు संतान, వాక్యం వింటున్న సహోదరుడు సహోదరి, जो मेरे बातों को सुन रहे हैं, परमेश्वर के वचन को सुन रहे हैं, हे भाई हे बहन, దేవుని బిడ్డలుగా ఉంటే సరిపోదు. परमेश्वर की संतान के जीवन को बिताने वाला जीवन काफी नहीं है। మనం సరి చేసుకుందాం. अपने आप को ठीक करना है। ఇలా యూదావలే क्या यूदा के जैसे అతని లక్షణాలు చూసినప్పుడు उसके गुण को देखते हैं? దొంగలించేవాడిగా, चोरी కేవలం करने హృదయంలో वाले, స్థానం ఇవ్వకుండా सिर्फ हृदय में स्थान ना देने वाले, పెదవులతోటి ఆరాధించే వ్యక్తిగా, सिर्फ होठों से आराधना करने वाला లోకంతో व्यक्ति, జీవించే వ్యక్తిగా, संसार में जीते वाला, పాపంలో జీవించిన వ్యక్తిగా, पापों में जीवन बिताने పైకి वाला, మాత్రమే ముద్దులు పెట్టే వ్యక్తిగా, बाहरी रूप से सिर्फ चुंबन करने वाला व्यक्ति, అంతేకాదు క్రీస్తును అమ్మేసిన వ్యక్తిగా, इतना ही नहीं यीशु मसीह को बेच दिया చివరకు క్రీస్తుని అప్పగించేసిన और వ్యక్తిగా. यीशु मसीह को पकड़वाने वाला ఈ इंसान। రోజు నీవు ఉన్నావేమో. क्या आप ऐसे तो नहीं हैं? ఒకసారి ఆలోచన एक बार చేసుకుందామా? सोच कर देखें, ఆలోచన చేసుకోవాలి. सोच कर देखना है। మనం ప్రతిసారి ఆలోచన చేయాలి. हर बार हमें सोचना నేను है, అలాంటి దాన్ని కాదులే, मैं ऐसे तो నేను नहीं అలాంటిగా हूँ, లేనులే मैं ऐसे नहीं అని हूँ, ఎప్పుడు అనుకోవద్దు. कभी भी ना सोचे। ఈ రోజు చాలా మంది గురించి
आज बहुत गलतियों सारे राशि लोगों के पत्रिका। जीवन में गलतियों की पत्री है। 2:24 వచనంలో दूसरा अध्याय 24 वचन में పౌలు గారు అంటున్నాడు, पौलुस जी कहते हैं, మిమ్మల్ని బట్టే కదా దేవుని నామం అన్య జన్మతో దూషింపబడుతుంది. तुम्हारे वजह से अन्य जातियों के बीच में यीशु मसीह का नाम जो है वो नीचे गिराता ఒకసారి है, ఆలోచన చేసుకోవాలి. नीचे गिरता है। ना हम द्वारा, अपने आप को स्मरण करना है, నా ద్వారా, मेरे నా द्वारा, మాటల ద్వారా, मेरे నా పనుల వల్ల वचन के द्वारा, मेरे कार्यों के द्वारा దేవుని నామం అవమానం రాకూడదు. परमेश्वर का वचन जो है वो अवमान नहीं होना దేవునికి है। మహిమ రావాలి परमेश्वर को महिमा आना అనే है, ఆలోచనతో జీవిద్దాం. ऐसे सोच में దేవుని बढ़ना కొరకు है, కొనసాగుదాం. परमेश्वर के जीवन కళ్ళు बिताएं। ముందని ప్రార్థన చేద్దాం. आंख बंद करें, ఒక్క प्रार्थना నిమిషం करें। మనం అందరం చెప్పుకుందాం. 1 मिनट अपने आप को परमेश्वर को समर्पण करें। 3.5 సంవత్సరాలు 3.5 साल तक యేసు ప్రభుతో జీవించిన यीशु मसीह के साथ जीवन बिताते हुए भी మార్పు లేని జీవితం యోధాది. परिवर्तन नहीं है जीवन, योद्धा का जीवन। బ్రతుకు మారలేదు, अपना जीवन, చూపు మారలేదు, अपना नजरिया, నడకలు మారలేదు, अपना चाल चलन, కార్యాలు మారలేదు, कार्य, అంతా లోకమే. सब సంसारिक जीवन में పంది వలె కేవలం బురదను చూడడమే, सिर्फ एक सुअर के जैसा सिर्फ कीचड़ को ही देखता रहा। దేవుని వైపు చూడలేకపోయాడు. यीशु मसीह को परमेश्वर की ओर ना देख తన पाया, హృదయము యేసు ప్రభువుకు ఇవ్వలేకపోయాడు. उसका हृदय को यीशु मसीह को दे नहीं पाया। ప్రభువా నీకు వందనాలు నాయన. प्रभु आपकी धन्यवाद हो। ఇస్కరియోతు యోధా లాంటి జీవితం మాలో లేకుండా సహాయం చేయండి. इस्करियोती योद्धा का जीवन जैसे था वैसे जीवन ना बिताने के लिए हमें सहायता कीजिए। మమ్మల్ని క్షమించండి నాయన. प्रभु हमें क्षमा करें, మా మాటల్లో, చూపుల్లో, ఆలోచనలో हमारे चाल चलन में, बातों में, नजरिया में, सोच विचार में నీకు ఇష్టం లేదు ఏదైనా ఉన్న ఎడల తొలగించండి. अगर आपको इच्छा नहीं है ऐसी चीज मेरे जीवन में है, हमारे जीवन में है, तो उसको हटाइए। ప్రభు అన్య జనుల మధ్య మేము నివాసం చేస్తున్నాం. प्रभु अन्य जातियों के बीच में हम निवास करते हैं। అనేక సార్లు పెళ్లికి వెళ్తున్నప్పుడు, अनेक बार प्रभु जब అనేక विवाह సార్లు में जाते ఫంక్షన్ కి हैं, వెళ్తున్నప్పుడు, कई बार फंक्शन जाते हैं, క్రైస్తవులమైన మేము దేవుని బిడ్డలుగా లేకపోతున్నామేమో. कई बार मसीह होते हुए भी मसीह के जैसे नहीं रह అన్య पाते, జనుల మధ్య నేను గణపరచలేకపోతున్నామేమో. अन्य लोगों के बीच में आपको महिमा नहीं दे पा रहे हैं। క్షమించమని ప్రార్థిస్తున్నాం. प्रभु हमें क्षमा करें। प्रभु ఈ రోజు నిన్ను నమ్ముకునే విధంగా ఉన్నామేమో నాయన. प्रभु आज ऐसी स्थिति में तो नहीं है कि प्रभु हम आपको बेच रहे ఈ हैं। రోజున అనేక సంఘాల్లో, अनेक कलिसिया में, అనేక మందిరాల్లో अनेक मंदिरों में వ్యాపారం జరుగుతా ఉంది నాయన. व्यापार हो रहा है, హృదయాల్లో వ్యాపారం జరుగుతుంది. हृदय में भी व्यापार हो रहा పైకి है। క్రీస్తు అన్నట్టు ऊपर यीशु मसीह का, లోపల సాతానుతో సహవాసం. अंदर रूप से देखे तो शैतान के साथ स्वभाव। అటువంటి జీవితం మాలో లేకుండా సహాయం ऐसा చేయండి. जीवन हमारे जीवन में ना रहते हुए प्रभु, सहायता कीजिए। प्रभु అవసరమైతే నాయన प्रभु अगर जरूरत है तो స్తెఫను వలె నీ కొరకు ప్రాణం పెట్టే జీవితం దయచేయండి. स्टेफन के जैसे प्रभु हम अपने जान को भी आपके लिए त्यागने वाला जीवन ఏ दीजिए। విషయంలో కూడా నాయన कोई भी विषय में प्रभु నిన్ను అప్పగించేవారిగా, आपको पकड़वाने वाला, నీకు నష్టం కలిగజేసేవారిగా आपको नष्ट देने वाला, ఉండకుండా సహాయం చేయండి. हम ऐसे ना रहते हुए हमें सहायता कीजिए। ప్రభువా పేతురు వలె, प्रभु पत्रस के जैसे, మత్తయి వలె मत्ती के जैसे, నాయన తలకిందులుగా मत्तिया के जैसे సిలువ प्रभु వేయబడిన పేతురు గారి వలె, सर के बल नीचे होकर क्रूस के ऊपर लटकाए हुए जैसे, మత్తయి రంపములతో కోయబడిన మత్తయి వలె, प्रभु मत्ती जो था वो आरियों से जैसे कटा गया, రాళ్లతో కొట్టబడిన స్తెఫను వలె, पत्थरों से मार मार कर मारे गया स्टेफन के जैसे, తల శిరఛేదనం చేయబడిన ఆ యొక్క పౌలు గారి వలె, యాకోబు వలె सिर कटा हुआ, सिर काटने वाला जो पौलुस और याकूब के जैसे మా జీవితాలు ఉండడానికి సహాయం हमारे చేయండి. जीवन ऐसे होने वाला होने पाए प्रभु। పైకి మాత్రమే భక్తిగా ఉండి सिर्फ ऊपर रीति में भक्ति होकर, నీకు ఇష్టం లేని వారు ఉంటే క్షమించండి. आपके जीवन में प्रभु, हमारे जीवन में अगर आपकी इच्छुक नहीं बन पा रहे तो हमें क्षमा कीजिए। నాయన వాక్యం ప్రతి ఒక్కరిలో నాయన మార్పును కలిగించండి. प्रभु जितने लोग आपका वचन सुन रहे हैं सबके जीवन में बदलावट लेकर आइए, परिवर्तन लेकर आइए। స్వపరీక్ష దయచేయండి నాయన. प्रभु परीक्षा में डालने के लिए अपने आप को सहायता कीजिए। మా బ్రతుకు నాయన నీకు మహిమకరంగా సహాయం చేయండి. मेरे जीवन प्रभु आपकी महिमा के लिए जीने के लिए सहायता कीजिए।
మా బిడ్డలు మా కుటుంబానికి యోగ్యకరంగా ఉండడానికి సహాయం वो చేయండి. हमारे संतान, हमारे परिवार, हमारे जो माता पिता है आपके योग्य बनकर जीने के लिए सहायता कीजिए। ప్రతి ఒక్కరిని బలపరచండి. हर एक को प्रभु बलवन ఏ విషయంలో కూడా బలహీనలు కాకుండా कोई भी సహాయం चीज में చేయండి. प्रभु कमजोर ना होकर ఏ విషయంలో కూడా నాయనా సాతానికి చోటిచ్చే వారికి कोई కూడా भी సహాయం चीज को प्रभु कोई भी चीज में शैतान को जगह देने वाले व्यक्ति को ना बनाए। కేవలం ధనం కొరకు జీవించగా, सिर्फ प्रभु धन के लिए जीवन ना నీ बिताने के లోకం लिए, కొరకు జీవించగా, सिर्फ इस संसार के लिए जीते हुए, లాభం కొరకు జీవించగా, सिर्फ लाभ के लिए ना जीते हुए, నీ కొరకు జీవించే జీవితం आपके लिए जीते हुए जीवन को सहायता పౌలు వలె दीजिए। బ్రతుకుడు క్రీస్తే చావైతే లాభం అని और చెప్పగలిగిన उसके జీవితం जैसे దయచేయండి. प्रभु अगर जीवित हूं तो यीशु मसीह के लिए, अगर मरता हूं तो भी लाभ है करके कहने वाला जीवन को ప్రతి दीजिए। ఒక్కరికి దయచేయండి. हर एक को दीजिए, ప్రతి ఒక్కరికి మనశ్శాంతి దయచేయండి. हर एक को प्रभु मन शांति दीजिए, ఆత్మీయ స్థితిని దయచేయండి. आत्मिक जीवन दीजिए, కరోనా వైరస్ ని తప్పించండి. कोरोना वायरस से बचाइए, ఆర్థికంగా, आर्थिक स्थिति से, మానసికంగా, मानसिक स्थिति में, ఆత్మీయంగా, आत्मीय ఫైనాన్షియల్ గా आर्थिक అన్ని स्थिति విధాలుగా में, हर సహాయం एक చేయండి. चीजों में प्रभु आप सहायता ఎవరి कीजिए। యొక్క హృదయ వాంఛాన్ని వెరిగిన వాడు ఉన్నాయి. हर एक का हृदय का इच्छा को आप ప్రతి जानते हैं, విషయంలో సహాయం हर చేయండి. एक चीज में सहायता कीजिए। మీరే మహిమ పొందండి. आपकी महिमा మీ అందరిని చేతులుగా हम अपने आप को आपके हाथ में మా सौंपते हैं। దేశానంతటిని కాపాడండి. हमारे देश को बचाइए, శాంతి సమాధానంతో నింపండి. शांति और समाधान से రోగములను बचाइए, తప్పించండి. बीमारी से, महामारी ఆర్థిక से बचाइए, వ్యవస్థను అభివృద్ధి చేయండి. आर्थिक व्यवस्था को, आर्थिक स्थिति को ऊंचा మీరే उठाइए। మహిమ పొందండి. आपकी महिमा प्राप्त అందరిని చేతులుగా सारी चीजों को आपके हाथ में सौंपते యేసు हैं। నామములో यीशु అడుగుచున్నాను. मसीह के नाम से मांगते हैं खुदा। आमीन। आमीन। యేసు రక్తమే జయము, ప్రవేశ రక్తమే జయము, ప్రవేశ రక్తం సంపూర్ణము, అపవాది క్రియలు అనంత నాశనం, ప్రవేశ నామకే జయము కలుగును గాక. ఆమేన్. పరమతండ్రి దేవుని ప్రేమ, ఆయన కుమారుని క్రీస్తు పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము ఎప్పుడు ఎల్లప్పుడు సదాకాలము ఆయన రాకడ పర్యంతం మన అందరితో ఉండి నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. हालेलुया। అందరికీ వందనాలు. దేవుడు అందరూ దీవించును గాక. आप सबको परमेश्वर आशीष दे। जय मसीह की। హల్లెలూయా. हालेलुया।